విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఇప్పట్లో కొత్తగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అంటే అప్పటి నుంచి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కానీ ఇవి మెట్టినిళ్ళు పుట్టినిళ్ళు అనేది ఓన్లీ అమ్మాయికే ఉంటుందా లేకుంటే అబ్బాయిలకు కూడా ఉంటుందా? ఎందుకంటే అల్లుడు వచ్చాడు అనగానే చాలా మర్యాద చేస్తారు ఎవరైతే భార్య గారి తల్లిదండ్రులు, కానీ వాళ్ళకి వాల్యూ లేకుండా పోతుంది. చూస్తే గనక మనం గమనిస్తే గనక వాల్యూ ఇవ్వడం లేదు. ఎందుకు సార్? ఈ తరతరాలుగా వస్తున్న బాధలు ఇవి. 100%లో 99% ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఎందుకలా? ఎంత మంచిగా ఆలోచించారు పప్పు గారు. నిజంగా మ్యారేజ్ అయిందా పప్పు గారు మీకు? కాలేదండి. నిజంగా చూసుకుంటే పప్పు గారు, ఒక ఆడపిల్లకే పుట్టినిల్ల మెట్టినిల్ల అనేది ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అత్తగారింటికి వస్తుంది, అక్కడ పెరిగి ఇక్కడికి వస్తుంది. కానీ ఈనాడు ఒకవేళ మనం మగవాళ్ళని కూడా తీసుకుంటే అల్లుడు అనే వ్యక్తికి కొంతమందికి ఏమైందంటే అత్తగారిల్లు ఏటీఎం లాగా తయారైపోయింది అబ్బాయిలకు. ఓకే, కొంతమంది లెక్క చేయరండి అత్తగారింటిని. కానీ నిజంగా చూస్తే సార్, అత్తగారింటి అంత మంచిది ఏది లేదు. తనకంటూ ఒక బంధుత్వం, కొత్త బంధుత్వాలు ఏర్పడ్డాయి, కొత్త అనుబంధాలు ఏర్పడ్డాయి, కొత్త జీవితానికి ఒరవడికది అతని నడవడిక. అలాంటి అత్తగారింటిని నిర్లక్ష్యం చేస్తున్న సంఖ్య నానాటికి పెరిగిపోతుందండి. నిజం కాడికి ఒక అత్తగారింటికి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు, ఒక అల్లుడు వెళ్ళినప్పుడు అల్లుడుకి మొదటి స్థానం ఇస్తారండి. ఇంటి మొత్తం గౌరవం. అక్కడ అక్కలు ఉంటారు, బావలు ఉంటారు, బామర్దులు ఉంటారు, మర్దనులు ఉంటారు, తోడి కోడన్లు ఉంటారు, ప్లస్ తన కో బ్రదర్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు అక్కడ. అంత అనుబంధం ఏర్పడుతుంది. ప్లస్ అల్లునికి మొదటి స్థానం ఇస్తారు. ఏదైనా సమస్య వచ్చినా ఏదొచ్చినా అల్లుని ముందే కూర్చోబెట్టి అల్లుని లీడర్షిప్ చేస్తారు. అక్కడ లీడర్ క్వాలిటీస్ని అందిస్తారు అక్కడ అత్తగారింట్లో. అత్తగారి ఇల్లు ఒక స్వర్గంలాగా అండి అల్లునికి. అది అర్థం చేసుకుంటే అనుబంధాల నిలయం అది. తన పుట్టిన ఇంటిని ఏ విధంగా అయితే చూసుకుంటాడో అత్తగారింటిని కూడా ఆ విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో కొత్త అనుబంధాలు అండి అక్కడ. కొన్ని కోట్లు పెట్టినా ఆ అనుబంధం దొరకదండి అల్లునికి. అతను పనికొస్తాడా పనికిరాడా, అతనికి నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ లేదా, విజ్ఞానవంతుడా కాదా, అతను మాట్లాడగలుగుతాడా మాట్లాడాడు లేదా, 10 మందిని ఒప్పిస్తాడా లేదా అనేది చూడరండి. నా అల్లుడు 10 మందికి పరిచయం చేయాలి, 10 మందిలో నా అల్లుడు నిలబడాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటారండి. అల్లుని ఎప్పుడు కింద పడాలని చూడరు, పైకి లేపాలని చూస్తారు. పైకి లేపాలంటే పై స్థానంలో ఉంచాలి, మంచి స్థానంలో ఉంచాలని చూస్తారు. ఆ బిడ్డని ఇచ్చారు కాబట్టి ఆ బిడ్డతో పాటు అల్లుడు కూడా బాగుండాలని చూస్తారు. అల్లుడు ఏమి ఆలోచిస్తూ ఉంటారు ఈనాడు సమాజంలో? కొంతమంది జరుగుతున్న సంఘటనలు, అందరూ అలా ఉంటారు నేను అన్నాను. కొన్ని జరుగుతున్న సంఘటనలు ఎప్పుడు మనతోటే చూస్తాడండి. నాకు ఇది పెట్టండి అది పెట్టండి, ఇది పెట్టలేదు అది పెట్టలేదు అని ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ వాళ్ళ పుట్టింటికి మెట్టినింటికి అమ్మాయిని తన పుట్టింటికి దూరం చేస్తాడు. తాను వెళ్ళాడు, అమ్మాయి ఇక్కడ కుషించుకుపోతుంటుంది, నశించుకుపోతుంది. ప్లస్ తాను ఎదగక ఎంతో మదన పడుతూ ఉంటాడు. కానీ ఇతని నిర్లక్ష్యం వల్ల ఇతను కావాల్సింది ఏంది? ధనం కావాలి, డబ్బు కావాలి, వాళ్ళు ఇచ్చే డబ్బు కావాలి. కానీ వాళ్ళ ఏ విధంగా డబ్బు చేస్తున్నాడని ఆలోచించరండి. పొలం అమ్ముకోనో ఏదో అమ్ముకొని అప్పు చేసో ఏదో చేస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళకి అండగా నిలబడాల్సిన అల్లుడు అండగా ఉండాలి, వాళ్ళకు అండగా నిలబడాలి ప్రతి దాంట్లోనూ. తన తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే నిలబడుతున్నాడో అక్కడ అత్తమామల్లో కూడా ఆ విధంగా నిలబడాలి. ఎందుకంటే అక్కడ బామార్దులు ఉన్నారు, ప్లస్ మర్దన్లు ఉన్నారు. ఆటపాటలతో ఎంతో సందడిగా ఉండే ఆ జీవితాన్ని, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క పిలుపుని ఆస్వాదించేది పోయి, అనుభవించేది పోయి, వాళ్ళతో ఉండేది పోయి ఈనాడు అత్తగారింటికి దూరం అవుతున్న అల్లుళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అందుకని నేనేమంటున్నానంటే, మన పుట్టినిల్లు మనం ఏదైతే జన్మించామో, మన తల్లిదండ్రులని మనము ఏ విధంగా చూశామో, ఆ ఇంటి నుంచి, అత్తగారి ఇంటి నుంచి మనకు ఏదైతే తోడుగా వచ్చిందో, మన వంశాన్ని కాపాడడానికి ఏదైతే తను మనకు అండగా నిలబడే, మన వంశ గౌరవాన్ని నిలబెడుతూ ఉంటుందో, మన వంశాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటుందో, సమాజాన్ని పరిచయం చేస్తూ ఉంటుందో ఒక భార్య రూపంలో, ఆ భార్యని ఇచ్చిన పుట్టినిల్లండి అత్తగారి. ఆ పుట్టినించిని ఏదైతే ఉందో ఆ అత్తగారు మామ అల్లుళ్ళకు ఎప్పుడు మనం గౌరవిస్తూ అక్కడ ఉన్న బంధాలను కలుపుకొని పోతే అంతకు మించిన స్వర్గం ఏది లేదండి. ఇక్కడ వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ అత్తగారింటిని కూడా బ్యాలెన్స్ చేసి ఒక అల్లుడిగా, ఒక గొప్ప అల్లుడిగా పేరు తెచ్చుకోవాలి. నేను ప్రతి ఒక్కరికి నేను ఇదే కోరుకుంటున్నానండి. ఈనాడు సమాజంలో చాలా మటుకు అత్తగారింటితో గొడవలు పడి కన్న కూతుర్ని ఆ ఇంటికి పంపించలేకపోతున్నారు, ఏదైనా ఫంక్షన్ అయినా పంపించలేకపోతున్నారు, కఠినంగా ఉంటున్నారు, దూరం చేస్తూ ఉంటున్నారు. అలా చెయ్యొద్దు. 2 ఇళ్ళు సమానమే మనకు, 2 కళ్ళు. ఈ 2 కళ్ళను మంచిగా చూసుకున్నప్పుడే అల్లుని యొక్క పాత్ర అక్కడ నిలబడుతుంది. అవునా కదా? ఇక్కడ మనకు పుట్టినింట్లో అంత గౌరవం ఉన్నా
లేకున్నా పుట్టినింట్లో మనకు గౌరవం ఇస్తారు, మనం నడుచుకుంటాం, మనది పెత్తనం ఉంటుంది, మనం అది చేస్తూ ఉంటాం. అక్కడ ఏదో విధంగా మనం అది చేస్తాం, మన నడవడిక సాగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఈ యొక్క అత్తగారింట్లో కూడా మనం వెళ్తే ఎంత గౌరవం అంటే ప్రపంచంలో ఎక్కడ దొరకదండి, ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు అంత గౌరవం. బావ అనే కమ్మని పిలుపు, మామయ్య, అల్లుడు గారు అండ్ అల్లుడు, అన్నయ్య అండ్ అల్లుడు అని ఎన్నో మురిపాలతో అక్కడ ఆ అనుబంధాలు పెనవేసుకొని ఉంటాయి. ప్లస్ ఆ ఊరికి మొత్తం పరిచయం చేస్తాడు, నా అల్లుడు అని పరిచయం చేస్తాడు. ముందు నిలబెడతాడండి. మెయిన్గా హీరోగా మార్చే వ్యక్తి అత్తగారి ఇల్లు. ఒక అల్లుని హీరోగా మార్చే ఈ ప్లేస్ ఏదైతే ఉంది అంటే అది ఓన్లీ అత్తగారి ఇల్లేనండి. అందరూ పబ్లిక్ చేస్తాడు, హీరోగా నిలబెడతాడు. అక్కడ అత్తమామలు వాళ్ళు తగ్గిపోతూ ఇతని గౌరవాన్ని రెట్టింపు చేస్తారు. అల్లుని గౌరవాన్ని రెట్టింపు చేసే ఏకైక ఇల్లు అత్తగారి ఇల్లు అండి. ఆ ఇంటిని కూడా మంచిగా చూసుకోవాలండి. అంతేగాని ఏటీఎం లాగా దాన్ని చూడవద్దు, ఎనీ టైం మనీ లాగా దాన్ని చూసుకొని వాళ్ళని అవమానపరుస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎప్పుడు అత్తగారింటిని మనం ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళతో పాటు మనం కలిసిపోయి వాళ్ళలో కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే మనం తోడుగా నిలబడాలి. మన ఇంటికి ఏ విధంగా అయితే తోడుగా నిలబడుతున్నామో అత్తగారింటి కూడా ఆ విధంగా తోడుగా నిలబడి వాళ్ళ యొక్క ఎదుగుదలను కూడా మనం కోరుకోవాలి. బామర్దుల ఎదుగుదలను కోరుకోవాలి, మర్దన్ల ఎదుగుదలని మనం కోరుకోవాలి. అత్తగారింటి ఎదుగుదలని ఎప్పుడైతే అల్లుడు కోరుకుంటారో నిజమైన అల్లుడండి. ఆ భార్య కూడా ఎంతో రుణపడి ఉంటుంది భర్తకు, తనతో పాటు నడవాలని కోరుకుంటుంది, జీవితాంతం ఉండాలని కోరుకుంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి అల్లుడు దొరకాలని అత్తగారి ఇల్లు కూడా కోరుకుంటుంది. ఈ విధంగా ప్రతి అల్లుడు ఎవరిస్తే బంధాలు అనుబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నెరవేరుతాయండి. చక్కగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, ప్లస్ ప్రజలు నిలబడడానికి అవకాశం ఉంటుంది, వీళ్ళతో పాటు వేరే వాళ్ళు నడుచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ బంధాలను కాపాడుకోవాలి. ఈ బంధాలను ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే మనిషి యొక్క మనుగడ నిజంగా స్వర్గమేనండి. కరెక్ట్ చెప్పారండి, నిజమే. అది ఆ విధంగా ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. ఆయన జీవితం గురించి మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.